ఇంకేమన్నాడు? కేటీఆర్ ఇప్పుడు నువ్వేమో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినేమో ఏమన్నా చీఫ్ మినిస్టర్ నువ్వేదో మాట్లాడుతున్నావు. నువ్వు నీ మాటలు చీఫ్ లిక్కర్ తీరు. నేను నీ మాటలు కేటీఆర్ మాటలన్నీ కూడా చీఫ్ లిక్కర్ తాగినోడు మాట్లాడుతాడు, అట్లా మాట్లాడుతున్నాడు. ఓకేనా? కోతి కళ్ళు తాగితే ఎట్లా దుఃఖలాడుతుంది? ఇక్కడ విను కార్తీ, నువ్వు వచ్చేదే తక్కువ నాకు. విను, కోతి కళ్ళు తాగితే ఎట్లా దుఃఖలాడుతుంది? కేటీఆర్ కూడా అట్లనే దుఃఖలాడుతున్నాడు. మా దగ్గర కూడా ఉన్నాయి కదా, వర్డింగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, యాక్షన్ ఉన్నది, యాక్టింగ్ అన్ని ఉన్నాయి మా దగ్గర. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా కూర్చునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నావా కేటీఆర్? నీకంత ఎక్కడా మా సాహసాల ముందు, మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డిగా నీకు సూటిగా చెప్పడం జరుగుతుంది. మేము మళ్ళీ చెప్తున్నా, నువ్వు మళ్ళా ఈరోజు మాట్లాడినావు ఢిల్లీ గులాములు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని నువ్వు అంటున్నావు. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ కుటుంబం యొక్క మేము ఆ పార్టీ లీడర్లము, ఆ పార్టీ నాయకులము. మేము సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మేమెప్పుడు నీతిగా నిజాయితీగా గులామీలుగానే ఉంటాము. మీ తీరు కన్నింగ్ నేచర్ మాది కాదు. మీ తీరు గోడలు దుంకేది అవసరం మాకు లేదు. నేను ఒకటే చెప్తున్నా, మేము ఓకే, మరి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అన్న రోజు కేసీఆర్ కొడుకు, మేనల్లుడు, బిడ్డే, మన్మడు, మన్మరాలు వీరందరూ సోనియా గాంధీ ఇంటికి పోయి కాళ్ళ మీద పడి, ఢిల్లీకి కదా మీరు పోయింది. మొన్న కూడా ఈ మాట చెప్పిన కేటీఆర్ గారు, జవాబు చెప్పు. మీరు ఢిల్లీకి పోయినప్పుడు 2 సార్లు పోయారు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అని కేసీఆర్ సోనియా గాంధీ దగ్గరికి పోయింది వాస్తవమే. అచ్చా, నేను ఇంకో మాట అడుగుతాను. 2004-05 కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్ లో సెంట్రల్ మినిస్టర్ గా కేసీఆర్ ఉన్నాడు కదా. 2 ఫోటోలు చూపెడతా మీకు ఇప్పుడు. ఒక 2 ఫోటోలు అది సో మేడం రివ్యూ చేస్తున్నప్పుడు కేసీఆర్ నిలబడి ఉన్నారు. ఫోటో తీయండి, ఫోటో తీయటం ఒకటి. ఇంకో క్యాసెట్ మీరు చూపెడతా మీకు ఇప్పుడే. నేను కేటీఆర్కి ఇది మీ నాయనని అడుగు ఫస్ట్ పోయి. మీ నాయనని అడుగు. 1 సెకండ్. ఎవరున్నాడు? జరా మా చింటూ మీడియా ఫోన్ ఇవ్వను. చింటూ మీడియా ఫోన్ ఇవ్వను. మీడియా ఫోన్ ఇరా. మీకు ఒక వీడియో చూస్తా బాబు, ఇది చూడండి అమ్మా ఒకసారి.
1 సెకండ్. ఇది చూడండి. ఈ ఈ వీడియో కేటీఆర్ గారికి ఏం అడుగుతున్నట్టు, ఈ వీడియో ఇప్పుడు మీడియా ద్వారా చూపిస్తున్నా. వీడియో కేటీఆర్ ఎట్లా చూస్తాడు మేము కూడా దీన్ని వైరల్ చేస్తాము. దీనికి జవాబు చెప్పండి. వాళ్ళ ఆయననే కదా, కేసీఆర్ వాళ్ళ ఆయనే కదా. వాళ్ళ నాయన అన్న మాటలే ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ గారి గురించి ఏం చెప్పిండో ఒకసారి తినండి. प्लीज ఒక సెకండ్ ఆగండి ప్లీज. मेरा साउंड कॉल भाई बाबा, ये साउंड नहीं आ रहा मैच में, ये कैसा, इसको साउंड कैसा देते थे? अरे अरे यार इसमें जाना में यार तुम लेके क्या करते इसको? పెడుతున్నా, అన్ని దిక్కులో పెడుతున్నా కన్నా ఏదో వస్తుందో ఏమా. వస్తుందా? 1 సెకండ్ ఆగండి. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ చేసిన వాళ్ళ దేశ ప్రధాని కాబట్టి ఈ దేశంలో పలానా చోట హైదరాబాద్ సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పరిస్థితి చేయాలి. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారికి చూపిస్తారు. ఎన్ జనార్దన్ గారికి చూపిస్తూ ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారికి వెళ్ళి చూపించి మంచి అవకాశం మీరు ఏర్పాటు చేసుకోండి, మీరు సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతుంది. నేను ఛాన్స్ వేసుకొని పెట్టుకోమన్నా. యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్ ఆద్యుడు రాజీవ్ గాంధీ, ఇద్దరు దివంగతులు పాపం ఎన్ జనార్దన్ రెడ్డి. ఆయన పునాది చేసిన ఎన్ జనార్దన్ రెడ్డి. సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు. సైబర్ టవర్స్ పునాది చేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. ఆయన బాగా మీరు వాయిస్ విన్నారు కదా. స్వయంగా నేను కేటీఆర్కి ఏం చెప్తున్నంటే, ఈ వీడియో మేము గ్రూప్లలో వేస్తాం, బహుశా కేటీఆర్ కూడా పోతుంది, చూసుకొని దీని మీద మీ నాయనతో మాట్లాడి, కేసీఆర్ గారితో మాట్లాడి మరి దీనికి రిప్లై ఇవ్వాలి మీరు. దీనికి ఓకే, దీనికి రిప్లై ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వస్తే, తెలంగాణ ప్రజలారా ఈ వీడియో కూడా మీరు అందరు కూడా గమనించండి. హరి మన గ్రూప్లలో కూడా ఈ వీడియో వేసేసాయి, గాంధీమన్ గ్రూప్లలో కూడా వేసేసాయి ఈ వీడియో. ఇది చరిత్ర, ఇది నిజం. ఇది ఇంత పెద్ద నిజాన్ని అబద్ధంగా మర్జీ ఏం చేసి ఉండు, ఆయన ఏం చేసి ఉండు అంటే ఏం. కాబట్టి ఇదొకటి. ఇంకొక మాకు ఫోటో దొరికింది నాకు. ఇప్పుడు మేము మమ్మల్ని అంటున్నాం కదా, ఏమని మమ్మల్ని ఏమంటున్నావు? మేము మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మేము గులాబీలేమే, మేమేమి ఇంకా పోతలేము. మేము మాకేమి అట్లా ఏం లేదు, మించిదేమి ముందు ఇంకోటి ఏమి ఉండదు మాకు. క్లియర్, మేము ఓపెన్ గానే ఉన్నాము. లేదు, ఆమె సోనియా గాంధీ గారు కూర్చున్నారు, హరీష్ రావు నిలబడ్డాడు. ఓకే, ఇట్లా ఇట్లా చేసి చూపెట్టవా సార్ అన్న? ఓకే, ఇక చూడండి బాబు, ఇది చూడండి. ఏమ్మా ఓకేనా? ఇది దీనికి కేటీఆర్ జవాబు చెప్పాలి.
కేటీఆర్ గారు దీని మీద జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ తరఫున దీని మీద మీకు జవాబు అడుగుతున్నాం. ఇక్కడ ఎవరున్నారు చూడండి, సోనియా గాంధీ గారు ఇక్కడ ఉంటారు, ఢిల్లీలో ఉంటారు కదా. కేసీఆర్ గారు, వారి సతీమణి గారు, కేటీఆర్ కొడుకు, అన్న కొడుకు సంతు అండ్ హరీష్ రావు, వాళ్ళ మిస్సెస్, కొడుకులు, కూతుళ్ళు, మనమలు, మనమరాలు, ఎంటైర్ ఫ్యామిలీ ఉంది కదా అక్కడ. మరి సోనియా గాంధీ, ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారి ఇంటికి పోయిందంటే మీరు కూడా గులామీలే కదా. ఇదొకటి చెప్తున్నాం. ఇంకొక ఫోటో ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఫోటో. నేను అది ఇప్పుడు చూపిస్తాను మీకు. అది కొన్ని ప్రశ్నలకు మీకు జవాబు చెప్పిన తర్వాత మీకు చూపిస్తాను. బాబు ఇది వచ్చిందామా? ఇది రైట్, ఓకే. చూడది ఆయన నిలబడి ఉన్నాడు, సోనియా గాంధీ కూర్చొని ఉన్న ఫోటో ఉంది. అది